నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. వేములవాడ రెండవ బైపాస్ రోడ్లో నిర్మించిన రైతు మార్కెట్లో కనీసం బాత్రూంలు నిర్మించలేకపోవడం దారుణమని జిల్లా సిపిఐ పార్టీ కార్యవర్గ సభ్యులు కడారి రాములు విమర్శించారు. వేములవాడలో నిర్మించిన రైతు మార్కెట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ పల్లెటూరులో నుండి ఎంతో మంది మహిళలు కూరగాయలు అమ్ముకోవడానికి రైతు మార్కెట్కు వస్తారని, వారికి బాత్రూమ్ సౌకర్యం కల్పించాలని కడారి రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈరోజు ప్రధానంగా చూస్తే ఈ యొక్క మార్కెట్ రైతు మార్కెట్ రెండు కూడా ఇక్కడనే పెట్టడం జరుగుతూ ఉంది. గతంలో అక్కడ ఇక భవనం నిర్మించడం, అక్కడ పొమ్మంటే పోమని చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇక అచ్చపోయే వాళ్ళకు సౌకర్యంగా ఉంటుందని ఇక్కడనే పెడదామని కర్మియార్లో ఎన్నో చోట్ల ఉన్నాయి ఇవాళ మార్కెట్లు, కూరగాయల మార్కెట్లు. ఇలా ప్రజలకు అనుకూలంగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ మార్కెట్ పెట్టుకుంటానికి కూడా సిరిసిల్లలో పెద్ద బజార్లో కానీ ఎక్కడ చూసినా మార్కెట్లు ఉన్నాయి అందుబాటులో. ఇవాళ ఎమ్లవాడలో చూసుకున్నట్టుంటే ప్రధానంగా ఈ ఒక్క మార్కెట్లో వీళ్ళు స్వయంగా మొరం కొనుకొచ్చుకొని పోసుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ నీళ్లు నిలిచినా కూడా ఎలాంటి పట్టించుకోలేని ఇవాళ అధికారులు కానీ ఇలా నగర పాలక వర్గం కానీ చూసుకుంటే అదేవిధంగా వీళ్ళు రోజు టై బజార్ కూడా ప్రతిరోజు కూడా కట్టడం జరుగుతూ ఉంది. కానీ వీళ్ళకు మహిళలు ఈ మార్కెట్లో రోజు కూరగాయల బేరం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కనీసం ఒక బాత్రూమ్ సౌకర్యం లేదు. ఇలా సిగ్గుసేటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇలా ఏం జరుగుతుంది వేములవాడలో? ఇలా డెవలప్మెంట్ గత 10 సంవత్సరాలుగా కూడా మేము చెప్తూనే ఉన్నాం. స్థానికంగా ఇది ఎప్పటికి కూడా వాళ్ళకు స్థానికంగా కాదు పర్మనెంట్గా ఈ మార్కెట్ నిర్మాణం చేయవలసిన అవసరం ఉన్నది వీళ్ళకు కోసం. ఎందుకంటే ఈ పోతుంటే ప్రజలకు కూడా అనుకూలంగా రోడ్ కొనుక్కొని పోయే పరిస్థితి ఉంది. కానీ మేము చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో కూడా. కానీ ఒక ట్రిప్ పోసిన పాపన పోలే. వీళ్ళు స్వయంగా మొరం పోసుకుంటా కూడా ఇప్పటి వరకు వీళ్ళకు ఒక బాత్రూమ్ అమలుపరిచి ఇలా మహిళలు ఉన్నారు చాలా మంది. ఇక్కడ పల్లెటూరులో పోయిన రైతులు వస్తున్నారు మహిళలు, వాళ్ళు బాత్రూమ్ పోవడానికి కూడా ఒక బాత్రూమ్ కట్టియలేని పరిస్థితుల్లో ఇలా దుర్మార్గం స్థితిలో ఇలా వేములవాడలో వివరిస్తూ ఉన్నారు. ప్రధానంగా మేము ఎప్పుడే చెప్తా ఉన్నాం, ఒకటే బేసరెత్తుగా వీళ్ళకు ఒక బాత్రూమ్, వాళ్ళకు మంచినీటి సౌకర్యం కూడా ఇవాళ రూపాయలు వీళ్ళ మీద టై బజార్ వసూలు చేస్తూ ఉన్నారు. ఇలా ఆదాయం కూడా ఉన్నది. ఇలా నగర పాలక వర్గానికి వెంటనే వీళ్ళకి బాత్రూమ్, తాగినీటి, మంచినీటి సౌకర్యం కల్పించని వెంటనే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని AITC జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.